ఓకే. సో, హే గైస్ వెల్కమ్ టు ఇండియన్ లాడ్స్. సో, మనం ఇప్పుడు చూసినట్టయితే మనం ఇప్పుడు అమాంగ్ అస్ ఆడుతున్నామనమాట. ఎందుకంటే మనకి ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఇప్పుడు అమాంగ్ అస్ వీడియో పోస్ట్ చేసాం. దానికి మనకి కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఆడియన్స్‌కి కూడా గేమ్ ప్లే బా నచ్చిందనమాట. సో, అమాంగ్ అస్ గేమ్ ఏంటంటే మనకిప్పుడు ఫ్రీ ఫైర్, పబ్‌జీ ఎలా పాపులరో అమాంగ్ అస్ కూడా అలాగే పాపులర్ అయింది. ఎలా అంటే ఇప్పుడు చాలామంది లైవ్ స్ట్రీమర్స్ అయితే లైవ్‌లో మనకి పబ్‌జీ, ఫ్రీ ఫైర్ అన్నీ ఆడుతూ ఉంటారు. సో, అలాగే ఈ మధ్య అమాంగ్ అస్ కూడా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో, గేమ్ కూడా చాలా బావుంటుంది. మీకు గ్రాఫిక్స్ అన్నీ చాలా బావుంటాయి ఆడడానికి. ఫన్నీ గేమ్. టైమ్ పాస్ కూడా బా పనికొస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమాంగ్ అస్ గేమ్ రానోళ్ళకి ఈ వీడియో ఏంటంటే హౌ టు ప్లే అమాంగ్ అస్ అనమాట. సో, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో, గైస్ మనం ఫస్ట్ లోకల్ ప్లే అంటే ఏంటో చూద్దాం. సో, లోకల్ ప్లేలో మనకి హోస్ట్ అంటే మనం క్రియేట్ చేసే వాళ్ళని హోస్ట్ అంటారనమాట. సో, మనకిక్కడ ఈ ఈ ఐకాన్ ట్యాప్ చేస్తే మనకి పేరు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో, నా పేరు అభి కాబట్టి ఏబిహెచ్ఐ. ఓకే నొక్కాలి. సో, ఇప్పుడు మనకి హోస్ట్ పేరు డిసైడ్ అయిపోయింది. సో, క్రియేట్ గేమ్ నొక్కితే మనకి ఈ ఈ లోకల్ అనేది ఏంటంటే మనకి సేమ్ వైఫైతో కనెక్ట్ అయినోళ్ళు మనం లోకల్‌లో ఆడొచ్చనమాట. సో, క్రియేట్ గేమ్ నొక్కానంటే అవతల వాళ్ళతో మన వైఫై కనెక్ట్ అయ్యేలతో మనం ఆడొచ్చనమాట. సో, బ్యాక్. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఆన్‌లైన్ ప్లే గురించి. సో, ఆన్‌లైన్ ప్లే ఏంటంటే మనకి ఇక్కడ హోస్ట్, పబ్లిక్, ప్రైవేట్ అని ఉంటుందన్నమాట. సో, మనం ఇక్కడ కూడా సేమ్ ఈ నేమ్ ట్యాప్ చేసి మన నేమ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ హోస్ట్ ఏంటంటే ఒకవేళ గేమ్ మనమే క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు ఈ హోస్ట్‌లోకెళ్ళి క్రియేట్ గేమ్ అని నొక్కాలన్నమాట. సో, మనకిక్కడ ఇంపోస్టర్స్ అంటే ఈ గేమ్‌లో ఒక కిల్లర్ ఉంటాడనమాట. ఒక కిల్లర్ ఇంకా క్రూమేట్స్. సో, కిల్లర్ ఏం చేస్తుంటాడంటే క్రూమేట్స్‌ని చంపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో, ఇక్కడ మనకి మ్యాప్స్ ఉన్నాయి. ద స్కెల్డ్, ఇది మొరాక్యూ, ఇంకా పోలస్. మనకి 3 మ్యాప్‌లు ఉంటాయనమాట. ఏ మ్యాప్ కావాలంటే ఆ మ్యాప్ పెట్టుకోవచ్చు. సో, ఇంపోస్టర్స్ మనకి 3 మెంబర్స్ వరకు మాక్సిమం ఉంది. చాట్ అంటే మనకిప్పుడు లాంగ్వేజెస్ అనమాట చాట్ అంటే. సో, మ్యాక్స్ ప్లేయర్స్ ఈ గేమ్‌లో 10 మెంబర్స్ అనమాట. సో, మినిమమ్ ప్లేయర్స్ 4 మెంబర్స్. సో, మన ఈ సెట్టింగ్స్ కావాలంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ మనమే హోస్ట్ అయితే సో, మనం ఇప్పుడు ఇక్కడికొచ్చనమాట. సో, నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా గాయ్స్. USCTWQ. ఈ కోడ్ మనం ఎవరైనా చెప్పామంటే ఈ కోడ్ గాని వాళ్ళు ఎంటర్ చేశారంటే మనకి మన సర్వర్‌లోకి వచ్చేస్తారనమాట. సో, ఇక మనకి ఈ బాటమ్ లెఫ్ట్ కార్నర్ చూస్తున్నట్టయితే ప్రైవేట్ ఇంకా పబ్లిక్ అని ఉంది. సో, ప్రైవేట్‌లో పెడితే మనం కోడ్ ఎవరికైతే చెప్తామో వాళ్ళకి మాత్రమే ఇక్కడికొస్తారు. సో, మనం పబ్లిక్‌లో పెట్టామనుకోండి, చూడండి పబ్లిక్‌లో పెడితే మనకి ఫ్రీ గేమ్ అనమాట. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో, మనం కొంచెం వెయిట్ చేద్దాం ఎవరైనా జాయిన్ వస్తారో లేదో. సో, ఈలోపు మనకి ఇక్కడ ల్యాప్‌టాప్ ఉంది. ఇదేంటంటే రైట్ బాటమ్ కార్నర్‌లో కస్టమైజ్ అని ఉంటుంది. సో, నొక్కితే మనకి ఈ కలర్ గానీ, సో, మనకి ఇలా పర్పుల్, గ్రీన్, బ్రౌన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను పింక్ సెలెక్ట్ చేస్తాను. హ్యాట్ ఇవన్నీ కూడా నేను ఇది సెలెక్ట్ చేస్తాను చూడండి. మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. సో, మనకి చూసినట్టయితే ఎవ్వరు రావట్లేదు ఇంకా. సో, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో, గాయ్స్ మనకిప్పుడు ఇక్కడ ఎవ్వరూ రావట్లేదు. ఓకే. ఒక ప్లేయర్ వచ్చాడనమాట. సో, పబ్లిక్‌లో పెడితే ఇలా ప్లేయర్స్ వస్తారనమాట మనకి. సో, మనం ఇక్కడ గేమ్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ మనకి బటన్ ఎనేబుల్ అయ్యి లేదు. ఎందుకంటే మనకి మినిమమ్ 4 ప్లేయర్స్ కావాలనమాట గేమ్ ఆడాలంటే. మాక్సిమం ఇంకా 10 ప్లేయర్స్. సో, మనం టాప్ పింగ్ చూసుకున్నట్టయితే 150-147 ఉంది కదా గాయ్స్. ఇదేంటంటే మనకి పింగ్. సో, ఫ్రీ ఫైర్, పబ్‌జీలో పింగ్ ఎలా ఉంటదో ఇది కూడా అలానే పింగ్ ఉంటది. ఇంటర్నెట్ వాయిస్ కాల్ అనమాట. ఓకే. సో, గాయ్స్ ఇదేంటంటే మనకి ప్రస్తుతానికి ఎవరు రావట్లేదనమాట. ఓకే. సో, మనం ఇప్పుడు చూసినట్టయితే మనకిక్కడ పబ్లిక్ అని ఉంది. పబ్లిక్ అంటే ఫైన్ గేమ్ అనమాట. ఫైన్ గేమ్ అంటే మనకిప్పుడు 1, 2, 3 ఇంపోషన్స్ ఇంకా చాట్ ఏమో అదర్ ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, ఇదేంటంటే మనం ఇందాక చూసినట్టయితే మనకి పబ్లిక్‌లో ఒక మెంబర్ వచ్చాడు. సో, అలాగే మనం కూడా వెళ్ళొచ్చనమాట. డైనమో, హీరోబిన్ వీళ్ళందరూ మెంబర్స్. వీళ్ళందరూ పబ్లిక్‌లో ఉన్న స్క్వాడ్స్ అనమాట. సో, మనం దీనిలోకి వెళ్ళొచ్చు. ఈ మ్యాప్స్ కూడా సెట్ చేసుకొని ఇంపోషన్స్ ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్ళొచ్చనమాట. సో, బ్యాక్ నొక్కేస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రైవేట్ ఇంకా ఎంటర్ కోడ్ ఉంది. ఇది ఏంటంటే
మనం ఇందాక చూసినట్టయితే మనకి ఒక కోడ్ వచ్చింది కదా కింద, అదే కోడ్ దీనిలో నొక్కితే ఎవరైనా ఒకవేళ సర్వర్ క్రియేట్ చేస్తే ప్రైవేట్లో పెడితే మనం ఈ కోడ్ నొక్కి వాళ్ళ సర్వర్లోకి వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ బాటమ్ కార్నర్లో మనకి ఇక్కడ యూరప్, ఏషియా, నార్త్ అమెరికా ఉంటుంది. సో వాడు మనకి ఏషియానా యూరప్ నార్త్ అమెరికానో చెప్పాలి. సో నార్త్ అమెరికా అయితే మనం నార్త్ అమెరికా సెలెక్ట్ చేస్తాం, ఏషియా అయితే ఏషియా, యూరప్ అయితే యూరప్. సో ఇలా సెలెక్ట్ చేస్తే మనం ఈ యారో మార్క్ నొక్కితే మన వాళ్ళ సర్వర్లోకి వెళ్ళిపోతాం. సో బ్యాక్. నెక్స్ట్ గైస్ మనం మీకు ఇప్పుడు ఇంపోస్టర్ అయితే ఎలా ఉంటుందో, క్రూమేట్స్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫ్రీ ప్లేలోకి వెళ్తాం. ఫ్రీ ప్లే అంటే మనం డమ్మీస్తో ఆడతాం అనమాట. అంటే ఆన్లైన్లో ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే దీనిలోకి వెళ్తాం. సో ఫ్రీ ప్లే. సో మ్యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 మ్యాప్స్ ఉన్నాయి. ద స్కెల్డ్, మొరాక్, హెచ్క్యూ, పోలస్. ద స్కెల్డ్ సెలెక్ట్ చేద్దాం. సో గైస్ మనం చూసినట్టయితే మేము ఇప్పుడు క్రూమేట్ అనమాట. సో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే ఈ గేమ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇంపోస్టర్ అలా తిరుగుతూ ఉంటాడు, సింగిల్ ఇక్కడ ఒకటి ఉన్నాడు, వీడిని కిల్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఎవరు అక్కడ లేకపోతే. సో ఇప్పుడు నేను క్రూమేట్స్కి టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి టాస్క్స్ ఉంటాయి. ఈ టాస్క్ కంప్లీట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే అడ్మిన్ స్వైప్ కార్డ్. సో అడ్మిన్ ఎక్కడంటే మనకి ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ నొక్కితే అడ్మిన్ అంటే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉన్నాయి, మిషన్స్ కంప్లీట్ చేయడానికి అనమాట. సో అడ్మిన్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఓకే. సో మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత ఫాస్ట్గా టాస్క్ చేస్తే ఇంపోస్టర్ కూడా అంత ఫాస్ట్గా ఓడిపోతాడు అనమాట. మీరు టాస్క్ కంప్లీట్ చేసేలోపు ఇంపోస్టర్ అందరిని చంపుకుంటూ వెళ్ళిపోదు. సో అడ్మిన్ దగ్గరికి మనం ఇంకా వెళ్ళలేదు. ఓకే. సో మనకి ఇప్పుడు ఇంపోస్టర్ అయితే ఎలా ఉంటుందో మీకు తర్వాత ఇప్పుడు ట్యూటోరియల్ చేసి చూపిస్తాను. ఇక్కడ డమ్మీ ఉన్నాడు. సో ఈ మిషన్స్ చేసే దగ్గర మనం ఇప్పుడు ఇలా మార్క్ వచ్చిన దగ్గర యూజ్ నొక్కాలి, అప్పుడు మీరు మిషన్స్ చేస్తారు. సో యూజ్ అడ్మిన్ ప్లీజ్ ఇన్సర్ట్ కార్డ్ అంటే మనం కార్డ్ స్వైప్ చేయాలి. టూ ఫాస్ట్ ట్రై అగైన్ అంటే మీరు ఒక స్పెసిఫిక్ స్పీడ్లో స్వైప్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తాను. టూ ఫాస్ట్, టూ స్లో. సో మీ మిషన్ ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేస్తే అంత ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు నేను మిషన్ చేస్తాను, మీకు మిషన్స్ ఏమైనా కంప్లీట్ అయితే అడ్మిన్ స్వైప్ కార్డ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది గ్రీన్లోకి వచ్చింది. సో ఇక్కడ ఎమర్జెన్సీ మీటింగ్ అని ఉంది. ఏంటంటే మీరు ఎక్కడైనా డెడ్ బాడీ కనిపించిన తర్వాత, రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఏ డబ్ల్యూ కనిపించినప్పుడు, సో మీకు ఎవరి మీద డౌట్ ఉంటే ఈ ఎమర్జెన్సీ బటన్ యూస్ చేయొచ్చు. యూస్ నొక్కితే ఇలా ఉంటుంది. సో క్రూ మెంబర్ అబీ హ్యాస్ 1 ఎమర్జెన్సీ మీటింగ్స్ లెఫ్ట్. సో అంటే నాకు ఒక మీటింగ్ లెఫ్ట్ అంటే ఒకసారి యూస్ చేయగలం అన్నమాట ఇది. సో ఇది ప్రెస్ చేస్తే అందరు క్రూమేట్స్ వచ్చేస్తారు అనమాట. అప్పుడు నాకు ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళని నేను సస్పెక్ట్ చేయొచ్చు. సో క్రూమేట్ అయితే ఇలా మిషన్స్ చేయాలి. నెక్స్ట్ ఇంపోస్ట్ అయితే ఎలా ఉంటే చూపిస్తా. సో నార్మల్గా అయితే మనకు నచ్చినట్టు ఇంపోస్ట్ అవ్వలేము. సో ఇది ఫ్రీ ప్లే కాబట్టి నేను కస్టమైజ్ చేసి ఇంపోస్ట్ అవుతున్నాను. ఓకే. ఇంపోస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇంపోస్టర్ అయిపోయింది అనమాట. సో ఇంపోస్ట్ అంటే మనకి ఫేక్ టాస్క్స్ ఉంటాయి. అంటే మనం క్రూమేట్స్ని మనం అందరిని నమ్మించాలి. ఎందుకంటే మనము అందరిని నమ్మించకపోతే మనకి అందరూ ఓటేస్తారు మనమే క్రూమేట్స్ అని, అంటే మనం ఇంపోస్టర్ అని. సో మనం ఎజిట్ అయిపోతాం. సో ఇక్కడ మనకైతే ఒక డమ్మీ కనిపించాడు, డమ్మీ కాబట్టి కదలట్లేదు. సో మనకి ఇక్కడ కిల్ అనే ఆప్షన్ ఉంది. సో కిల్ నొక్కేస్తే మనం కిల్ చేస్తాం. ఇక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. రిపోర్ట్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా డెడ్ బాడీని చూస్తే ఆ డెడ్ బాడీ కనిపించినప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ నేనైతే ఇంపోస్టర్ కాబట్టి అప్పుడే రిపోర్ట్ చేయను, నేను చేయొచ్చు ఎందుకంటే వేరే వాళ్ళని నమ్మించడానికి. సో మీకు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక వెంట్ ఉంది. వెంట్ దేనికంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అనమాట. ఈ యారో నొక్కితే ఈ ప్లేస్కి వస్తాం, మళ్ళీ వెంట్ నొక్కితే బయటకు వస్తాం. సో మళ్ళీ వెంట్ నొక్కి ఇక్కడికి వెళ్తాను అనమాట. సో ఇలాగ నేను ఇప్పుడు క్రూమేట్స్ అనేది చంపుకుంటూ వెళ్ళిపోతా. సో నాకు కొన్ని ఫేక్ టాస్క్స్ ఉన్నాయి, అవి ఎందుకంటే వీళ్ళని నమ్మించడానికి అనమాట, క్రూమేట్స్ని నమ్మించడానికి. కమ్యూనికేషన్స్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మ్యాప్ కూడా ఉంటుంది. మీకు ఈ సబోటేజ్ గురించి తర్వాత చెప్తా. సబోటేజ్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక డమ్మీ కనిపించాడు, వీడిని కిల్ చేస్తున్నా. ఓకే, వీడు కిల్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఇద్దరిని చంపాను కాబట్టి నేను చంపలేదని నేను రిపోర్ట్ చేస్తాను. సో రిపోర్ట్ బటన్, డెడ్ బాడీ రిపోర్టెడ్, డిస్కస్. ఇక్కడ మనకి ఓటింగ్ ఎండ్స్ ఇన్ 120 seconds అంటే మీకు 2 minutesలో ఓటింగ్ చేయాలన్నమాట. సో మీరు ఎవరైతే ఓట్ వేసారో వాళ్ళందరికీ 1 voted అని వస్తుంది. ఇక్కడ ఓట్ వేయని వాళ్ళు ఇంకా మనకి ఇంక చూపించదు.
సో స్కిప్ ఓట్ అంటే మీకు స్కిప్ ఓట్ చేయొచ్చు, అంటే ఎవరికి ఓట్ వేయకూడదు. అంటే ఇక్కడ ఎంతమందికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు ఎజెక్ట్ అయిపోతారు, అంటే వాళ్ళ ఇంపోషన్. సో మీరు ఎవరైతే దీన్ని రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి మైక్ మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు మెసేజ్ కూడా పెట్టచ్చు మీ క్రూమేట్స్కి, అంటే ఎవరి ఇంపోషన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో ఈ డమ్మీకి నేను పెడతాను, ఎందుకంటే ఓట్ చేశాను. సో డమ్మీ 3కి 2 ఓట్స్ వచ్చాయి, అంటే అందరికన్నా ఎక్కువ. సో ప్రొసీడ్. ఇప్పుడు డమ్మీ 3 ఎజెక్ట్ అయిపోయాడు బయటికి, కానీ వాడు ఇంపోస్టర్ కాదు. సో వాడు ఇప్పుడు గేమ్లో గోస్ట్ అయిపోతాడు, కానీ మనకి గోస్ట్ కనిపించడు. వాడు ఇప్పుడు గేమ్లో ఎలాగైనా తిరగచ్చు, మనకు కనిపించడు కాబట్టి ఏం చేయలేం మనం. సో ఇప్పుడు నేను మళ్ళీ తిరగచ్చు ఇలాగే. ఇక్కడ ఏ డమ్మీ లేరు. సో నేను ఇప్పుడు క్రూమేట్స్ ఎదుక్కుంటూ వెళ్ళిపోతా. వాళ్ళు మిషన్స్ దగ్గరే ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు ఫుల్గా టాస్క్ అని చేసేయచ్చు. సో సబోటేజ్, ఇప్పుడు మీకు సబోటేజ్ గురించి చెప్తా. సబోటేజ్ నొక్కితే కొన్ని ఐకాన్స్ ఉంటాయి ఇక్కడ, స్టోరేజ్, కమ్యూనికేషన్స్, O2. మీకు ఇప్పుడు O2 నొక్కామంటే మీకు అన్ని డ్యామేజ్ చేయడానికి అనమాట. O2 నొక్కాను. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆప్షన్ ఆఫ్ అయిపోద్ది O2 నొక్కితే. సో మనకి యారో మార్క్స్ ఉన్నాయి, యారో మార్క్స్ నొక్కితే మన మిషన్స్ చేయడానికి. ఓకే, సో యారో మార్క్ ఇది నార్మల్గా అయితే మనకి క్రూమేట్స్ యూస్ చేస్తారు, కానీ నేను ఇంపోస్టర్ కాబట్టి దీన్ని యూస్ చేయను, ఎందుకంటే వాళ్ళని చనిపోవడానికి ఆక్సిజన్ కాబట్టి. సో ఆక్సిజన్ డిప్లెటెడ్ ఇన్ 11 seconds, మీ టాప్ లెఫ్ట్ కార్నర్ చూసినట్టయితే. సో 8 secondsలో వాళ్ళు చనిపోతారు, నేను విన్ అయిపోతా. ఫ్రీ ప్లే కాబట్టి. రియల్ ప్లే అయితే కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే, సో మీరు చూసినట్టయితే నార్మల్ ద ఇంపోస్టర్ వుడ్ హ్యావ్ జస్ట్ వన్ బికాస్ ఆఫ్ ద క్రిటికల్ సపోర్టేజ్. సో ఇంపోస్ట్ అయితే మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ కాల్ మీకు చెప్పాను ముందే, మనం కూడా ఎమర్జెన్సీ కాల్ కావాలని నొక్కచ్చు, యూస్ చేద్దాం. యూస్ ఎమర్జెన్సీ మీటింగ్. సో నేను కావాలని ఎవరి మీద అయినా తోసేస్తాను. డమ్మీ 6 మీద తోస్తాను. సో వీళ్ళిద్దరికి సేమ్ వర్డ్స్ వచ్చాయి. ప్రొసీడ్ నొక్కుదాం. సో ఇప్పుడు ఏమవుతుంది మీరు చూడండి. నో వన్ వాజ్ ఎజెక్టెడ్, అంటే టై అయింది. ఇద్దరికి సేమ్ వర్డ్స్ వచ్చాయి కాబట్టి టై అయింది. సో మ్యాప్ చూస్తాను. మెడ్బే దగ్గర ఒకటి ఉంటాడు, కిల్ చేద్దాం వాడిని. మీకు కిల్ కొట్టి 10 seconds ఒకసారి రీసెట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు అయిపోయాడు కిల్. ఓకే, నెక్స్ట్ వాడు ఎక్కడ ఉంటాడంటే వేరే మిషన్ దగ్గర, ఎలక్ట్రికల్. అక్కడికి వెళ్ళిపోతాం తొందరగా. ఎలక్ట్రికల్ అంటే ఓకే. సో మీకు ఇక్కడ వెంట్స్ ఉన్నాయి. వెంట్ దేనికో మీకు చెప్పాను ఆల్రెడీ. సెక్యూరిటీ, సీసీ క్యామ్ ఉంటుంది అక్కడ. ఓకే, ఎలక్ట్రికల్ దగ్గరికి రాబోతున్నాం. ఎక్స్లమేటరీ మ్యాక్ ఎక్కడ ఉంటే అక్కడ మీ మిషన్స్ చేయాలని అర్థం. ఓకే, ఇక్కడ ఏ డమ్మీ లేడు, చూద్దాం. సబోటేజ్. సో మళ్ళీ నేను O2 ఆఫ్ చేస్తాను. సో బేసికలీ మీరు అది చేస్తే మీకు ఆప్షన్ ఆఫ్ చేస్తారు కాబట్టి మీకు క్రూమేట్స్ అందరూ పోతారు, మీరు విన్ అయిపోతారు అనమాట. విక్టరీ వచ్చేస్తుంది అప్పుడు. సో ఒక 12 secondsలో వీళ్ళందరూ చనిపోతారు మళ్ళీ, సేమ్ ఇందకట్లాగే. మనం కావాలంటే ఈ సబోటేషన్కి కమ్యూనికేషన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, బోల్డ్ చేయొచ్చు. రిపేర్ చేయాలంటే దీన్ని మన యారో మార్క్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. లీవ్ గేమ్. ఓకే, సో మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు అన్ని మ్యాక్సిమం చెప్పేశాను. సెట్టింగ్స్కి వెళ్తే మీకు జాయ్స్టిక్ ఉంటుంది, టచ్ ఉంటుంది, సైజ్ మీకు కావాలంటే పెంచవచ్చు, సౌండ్, SFX, మ్యూజిక్, డేటా, ఇక్కడ లాంగ్వేజ్ మీకు కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్లోకి వెళ్తే హోస్ట్, పబ్లిక్, ప్రైవేట్ మొత్తం మీకు చెప్పేశాను ఆల్రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి గేమింగ్ వీడియోస్ ఇంకా చాలా కావాలంటే మీకు కమెంట్స్లో పెట్టచ్చు. సో మేము ఫ్రీ ఫైర్ ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాం. సో మీకు ఫ్రీ ఫైర్ నెక్స్ట్ వీడియో మీద మీకు వాయిస్ కావాలా లేకపోతే నార్మల్ సాంగ్ వీడియో కావాలా మీకు మాకు కమెంట్స్లో పెట్టచ్చు అనమాట. సో దాన్ని బట్టి మేము చేస్తాము. సో మీరు కొట్టే ప్రతి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.